ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పారు. మున్ముందు కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యేలకు సూచించారు. వర్గ విభేదాలు పక్కన పెట్టి కార్యకర్తలకు సమయం కేటాయించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీకి మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరై రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తెలంగాణలో టెట్ పరీక్షలకు వేళైంది. ఇవాళ నుండి ఈ నెల 20 వరకు కంప్యూటర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండి ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుండి రెండో సెషన్ ఉంటుంది. మొత్తంగా 2,75,753 మంది పరీక్షకు రెడీ అయ్యారు. మీకు తెలుసా, మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. రెండో విడత చేపట్టే మెట్రో పనుల్లో మేడ్చల్ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతోన్న ట్రాఫిక్ తిప్పలు తొలగించేలా మెట్రోను విస్తరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ భేటీ అవుతోంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశమవుతారు. సచివాలయంలో జరిగే సమావేశంలో పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై చర్చిస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ ఖాజాగూడలోని చెరువుల ఆక్రమణపై హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు. భగీరథ, తౌతానికుంట చెరువుల ఆక్రమణతో వరద పెరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదులను పరిశీలించాకే కూల్చివేతలు జరిపినట్టుగా చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విభజనపై తౌతానికుంటకు 8 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అదే సమయంలో భగీరథ చెరువుకు ప్రాథమిక నోటీస్ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంపీ కృష్ణయ్య. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన బీసీ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు బకాయిలు ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ చొరవ తీసుకుని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. 6 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిపై సమగ్ర నివేదిక విడుదల చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనంతో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్టు నివేదికలో చెప్పారు పవన్. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు కాలేజీ ఎదుట బైఠాయించారు. హాస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లను సీజ్ చేసి వీడియోలను పరిశీలిస్తున్నారు. న్యాయం చేస్తామన్న పోలీసుల భరోసాతో విద్యార్థులను ధర్నా విరమించారు. న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుపాపులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే జరిగే ప్రమాదాలను వీడియో ద్వారా అవగాహన కల్పించారు పోలీసులు. గోషమహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ కు వచ్చిన మందుబాబులు, వారి కుటుంబ సభ్యులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. న్యూ ఇయర్ కావడంతో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వందలాదిగా వచ్చిన వాహనాలతో గూడూరు టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. కొమరంభీం జిల్లాలో 30 గ్రామాల ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన పులి ఎట్టకేలకు చిక్కింది. జిల్లా సరిహద్దులో అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. 4 గంటల పాటు శ్రమించి పులికి మత్తు మందించి బంధించారు. అనంతరం మహారాష్ట్ర చంద్రపూర్ లో టైగర్ కేర్ సెంటర్ తరలించారు. 10 మంది నిపుణుల బృందం ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేవారు పూల బొకేలు కాకుండా పెన్నులు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. పూల బొకేలు, శాలులతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పుస్తకాలు, పెన్నులతో విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. 23 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతు పలికారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు అరుణ.
న్యూ ఇయర్ వేళ ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయంలో పూజలు చేసి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశామన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో స్తంభాద్రి బ్యాంక్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు ఏర్నేని రామారావు బ్యాంక్ సిబ్బందిని తుమ్మలకు పరిచయం చేశారు. 2024లో రైతుల అభివృద్ధికి కృషి చేశామని, 2025లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతను ఆదుకుంటామని తెలిపారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తుమ్మలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. పాడేరులో 11 డిగ్రీలు, మినుమలూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా అలుముకున్న పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లైట్ల వెలుతురులో ప్రయాణం చేయాల్సి వస్తుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాముల వారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అధ్యయనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా రామాలయంలో బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ వారాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామి. ఈ నెల 9న జరిగే తెప్పోత్సవాలకు గోదావరి నది ఒడ్డున హంసవాహనం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. శ్రీరామచంద్రుడి పాదుక మహత్యాన్ని తెలియజెప్పేందుకు కొంతమంది భక్తులు రామేశ్వరం నుండి కశ్మీర్లోని శ్రీనగర్కు పాదయాత్ర చేపట్టారు. వెండి పాదుకలను తలపై పెట్టుకుని వీళ్లు బయలుదేరారు. శ్రీరామనవమి నాటికి శ్రీనగర్ చేరుకుని అక్కడ ఈ పాదుకలు ప్రతిష్ఠిస్తారు. పెద్దపాదం ద్వారా శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వచ్చే భక్తులకు జారీ చేస్తున్న ప్రత్యేక పాసులను ట్రావెన్కోర్ బోర్డు తాత్కాలికంగా రద్దు చేసింది. వర్చువల్ క్యూ సిస్టమ్, స్పాట్ బుకింగ్ ద్వారా వస్తున్న భక్తులు దర్శనం చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూ ఉండడంతో ఈ ప్రత్యేక పాసుల జారీ నిలిపివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,970 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,130 రూపాయలకు చేరింది. వెండి మాత్రం కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం కిలో వెండి 88,410 రూపాయలకు చేరింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఏడాది కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి కోసం 69,515 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి విపత్తుల కారణంగా తలెత్తే నష్టాలకు ఈ మొత్తం రక్షణగా నిలుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆలయాలు కూలగొట్టాలన్న నిర్ణయంతో బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలైందని ఢిల్లీ సీఎం అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు హిందుత్వ పరిరక్షలుగా చెప్పుకుంటూ మరోవైపు ఆలయాలు పడగొట్టాలని బీజేపీ రహస్యంగా ఆదేశిస్తోందని మండిపడ్డారు. బెంగాల్ ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం ఉంటుందని, భవిష్యత్తులోనూ అది కొనసాగుతుందని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్కతాలో నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత తాను రచించి సంగీతం అందించిన పాటను విడుదల చేశారు. సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త శ్రీ నారాయణ గురును సనాతన ధర్మ ఆచరణవాదిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని కేరళ సీఎం విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్టమైన సనాతన ధర్మాన్ని అధిగమించి ఆయన వర్తమానానికి సరిపోయే ధర్మాన్ని ప్రవచించారని విజయన్ తెలిపారు. తమ దేశీయ అంతర్జాతీయ విమానాల్లో వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దేశంలో విమానాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తున్న తొలి ఎయిర్లైన్ ఇది. భారత గగనతలంలో 10,000 అడుగుల ఎత్తుకు విమానాలు చేరుకున్న తరువాత వైఫై ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గతేడాది నవంబర్లో టెలికాం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. 2025 సంవత్సరం తొలి రోజు ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ లాభాలు అందుకుంది. సెన్సెక్స్ 368 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీలోని 50 షేర్లకు గాను 37, సెన్సెక్స్ లో 22 షేర్లు లాభాలు చూశాయి. కేరళ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న రాజేంద్ర ఆర్లేకర్ గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లైతో సమావేశమయ్యారు. పిల్లైతో మాట్లాడి కేరళకు చెందిన విషయాలు తెలుసుకున్నారని ఆర్లేకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్లేకర్ కు గోవా గవర్నర్ పిల్లై అరటిపళ్లను కానుకగా అందజేశారు. గవర్నర్ గా కేరళ సర్కార్కు సాయం అందిస్తాను తప్ప వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తన తత్వం కాదని రాజేంద్ర ఆర్లేకర్ స్పష్టం చేశారు.
పరస్పరం కలిగి ఉన్న అణు కేంద్రాలు, సదుపాయాలు, నిర్బంధంలో ఉన్న పౌరులు, జాలర్లకు సంబంధించిన వివరాలను భారత్, పాక్ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్ లో ఏకకాలంలో వివరాల మార్పిడి జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1న ఈ మార్పిడి చేసుకుంటాయి. 1992 నుండి వరుసగా ఇది జరుగుతోంది. ఫైనల్ గా SSMB 29 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ మూవీలో హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.